ఓం శాంతి. ఈరోజు మురళి రివైజ్ మురళి 1975 11/6/70 11/6/1970। विश्वपति बनने की सामग्री, विश्वपतिगा तारये सामग्री। आज सद्गुरुवार के दिवस किस लिए विशेष बुलाया है? ఈ రోజు సద్గురువారం కదా, విశేషంగా దేనికోసం పిలిచారు బాబా? आज कुमारियों का कौन सा दिवस है? కుమారీలు ఉన్నారు బాబా ఎదురుగా. కుమారీలు యొక్క ఎటువంటి రోజు ఇది అంటే అందరూ ఏం చెప్పారు? సమాప్తి సమారోహము అని చెప్పారు. समाप्ति समारोह नहीं, लेकिन आज का सद्गुरुवार का दिन विश्वपति बनने की शुभ अविनाशी दशा बैठने का दिवस है। समझा? समाप्ति समारोहम కాదు అంటే భట్టి కుమారెల్లి సమాప్తి సమారోహము అని అందరూ చెప్పారు. కానీ సమాప్తి సమారోహమే కాదు, కానీ ఈరోజు సద్గురువారం రోజున విశ్వపతిగా తయారయ్యేటటువంటి శుభ అవినాశి దశ, విశ్వపతిగా తయారయ్యే శుభ అవినాశి దశ మీ పైన కూర్చునే రోజు అని చెప్తున్నారు బాబా. కుమారులకు విశ్వపతి అయ్యే అవినాశి దశ కూర్చునే రోజు. समझा? तो आज बाप दादा विश्वपति बनाने की क्या सामग्री लाए होंगे? అయితే ఈరోజు బాప్ దాదా మిమ్మల్ని విశ్వపతిగా తయారు చేయడానికి ఏమేమి సామాగ్రి తెచ్చి ఉంటారు అడుగుతున్నారు బాబా. जब कोई समारोह होता है तो उसमें सामग्री भी होती है, तो आज विश्वपति बनाने के समारोह में विशेष क्या सामग्री लाए हैं? ఏదైనా సమారోహం జరిగినప్పుడు సామాగ్రి కూడా ఏర్పరచుకుంటారు. ఏదైనా ఒక సమారోహము ఉత్సవము జరిగినప్పుడు కదా. కాబట్టి ఈరోజు మీ అందరినీ విశ్వపతిగా తయారు చేసే సమారోహం కదా. దీనిలో విశేషంగా ఏం తీసుకొచ్చారు బాబా? తాజ్, తఖ్త్ और తిలక్. ఏం తీసుకొచ్చారు? తాజ్ కిరీటము, तख्त सिंहासनము మరియు తిలకము మూడు తెచ్చారు. फिर इन तीनों को धारण करने की हिम्मत है? ఇది మూడింటిని ధరించే సాహసం మీలో ఉందా అడుగుతున్నారు బాబా. ताज को धारण करने लिए, तख्त पर विराजमान होने के लिए और तिलक को धारण करने के लिए क्या करना पड़ेगा? కిరీటాన్ని ధరించాలి అన్నా, సింహాసనం మీద విరాజమానం కావాలి అన్నా, మరియు తిలకాన్ని ధరించాలి అన్నా ఏం చెయ్యాలి? వీటిని ధరించటానికి సాహసం ఉందా అడుగుతున్నారు బాబా. ఏం చెయ్యాలి వీటిని ధరించాలంటే? अगर ये धारण करने की हिम्मत है तो उसके लिए क्या करना पड़ेगा? ఒకవేళ ఈ మూడింటిని ధరించే సాహసం మీలో ఉంది అంటే ఏం చెయ్యాలి? एक तो त्याग, दूसरा तपस्या और सेवा. ఒకటి త్యాగం చెయ్యాలి, రెండు తపస్సు, మూడు సేవ. ఈ మూడు ఉండాలి. తిలక్ को धारण करने के लिए, అయితే ఈ మూడింటిలో తిలకాన్ని ధరించటానికి ఏం కావాలి? త్యాగం, తపస్సు, సేవలో తిలకాన్ని ధరించటానికి ఏం కావాలి? త్యాగమా, తపస్స, సేవ. ఏం కావాలి? సేవ కావాలా? तिलक को धारण करने के लिए तपस्या और ताज को धारण करने के लिए కిరీటాన్ని ధరించటానికి ఏం కావాలి? తిలకాన్ని ధరించటానికి తపస్సు కావాలి. కిరీటాన్ని ధరించటానికి ఏం కావాలి? त्यागम कावाली। और तख्त पर विराजमान होने के लिए जितनी सेवा करेंगे उतना अब भी तख्त नशीन और भविष्य में भी तख्त नशीन बनेंगे. सिंहासन మీద విరాజమానం అవ్వాలంటే సేవ చేయాలి. ఎంత సేవ చేస్తారో అంత ఇప్పుడు కూడా మీరు సింహాసనాధికారినే అవుతారు, భవిష్యత్తులో కూడా సింహాసనాధికారి అవుతారు. इन तीनों बातों से तीनों चीजें धारण कर सकेंगे. త్యాగము, తపస్సు, సేవ, ఈ మూడు విషయాల ఆధారంతో ఈ మూడు వస్తువులు ధారణ చేయగలరు. కిరీటము, సింహాసనం, తిలకము. अगर एक भी धारणा कम है तो फिर विश्वपति
नहीं बन सकेंगे समझा ఈ మూడు ధరించినప్పుడే విశ్వపతి అంటారు ఈ మూడు ధారణలో ఏ ఒకటి తక్కువైనా విశ్వపతి కాలేరు మరి చూసుకోండి అన్నారు బాబా అర్థమైందా तो इन तीनों गुणों की अपने में संपूर्ण धारणा की है మరి ఈ మూడు గుణాలు మీలో సంపూర్ణంగా ధారణ చేసుకొని ఉన్నారా త్యాగము तपस्ु सेवा अड़ुगुतुन्नार बाबा तीनों में से एक भी छूटे नहीं तब शूरवीर का जो नाम दिया है वो कार्य कर सकेगी ఈ మూడింటిలో ఒక్కటి కూడా తప్పకూడదు తక్కువ కాకూడదు అప్పుడే శూరవీరులనే పేరు ఏదైతే మీకు ఇచ్చారో అది పని చేస్తుంది ఆ పేరు సార్థకం అవుతుంది तीनों की प्रतिज्ञा की है మరి ఈ మూడు ధారణ చేసుకుంటాము అని ప్రతిజ్ఞ చేసారా అడుగుతున్నారు బాబా త్యాగ్ కిస్కా కरेंगे सभी से बड़े त्याग क्या है ఏంటి త్యాగం చేస్తారు అన్నింటికన్నా గొప్ప త్యాగం ఏంటి చేయాలి अब सर्विस पर उपस्थित हो रही हो तो उसके लिए मुख्य यही धारण रखना है कि मैंपन का त्याग ఇప్పుడు కుమారీలు సేవలో ఉపస్థితులు అవ్వటం కోసమే బాబా ఎదురుగా వచ్చారు కదా ట్రైనింగ్ లో కాబట్టి ముఖ్యమైన ధారణ ఏం చేసుకోవాలి అంటే త్యాగము అంటే నేను నేను అనే భ్రాంతిని త్యాగం చేయాలి मैंने किया मैं ये जानती हूँ मैं ये कर सकती हूँ ये मैंपन का जो अभिमानी उसका त्याग करना है నేను చేసేను నాకు ఇది తెలుసు నేను చేయగలను ఈ నేను నేను అనే అభిమానం అహంకారం త్యాగం చేయాలి मैं के बजाय बाप दादा की सुनाई हुई ज्ञान की बातों को वर्णन करो నేను అనడానికి బదులు బాప్ దాదా వినిపించిన జ్ఞానం యొక్క విషయాలు వర్ణన చేయండి బాబా చేయిస్తున్నారు బాబా చెప్పిన విషయాలు ఇవి బాబా శక్తి ఇస్తున్నారు మనకు బాబా ఆజ్ఞ ఇది బాబా శ్రీమతంలో మనం నడుచుకోవాలి బాబా 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 విషయాలు వర్ణన చేయండి నేను అనేది పక్కన పెట్టండి నా ఆలోచన ఇలా ఉంది నా ఉద్దేశం ఇలా ఉంది నేను ఇలా ఆలోచించుకుంటున్నాను मैं ये जानती हूँ नहीं बाप दादा द्वारा ये जानना है నాకు ఇది తెలుసు అనే అభిమాన అహంకారంలో రాకండి కానీ బాప్ దాదా ద్వారా నేను తెలుసుకున్నాను అని భావనలో ఉండాలి ज्ञान में चलने के बाद जो स्वयं अभिमान आ जाता है उसका भी त्याग జ్ఞానంలో నడుస్తున్న కొన్ని రోజుల తర్వాత స్వయం యొక్క అహంకారం వస్తుంది మనకు తెలియకుండానే నేను అనేది అది కూడా త్యాగం చేసే వృత్తి కలిగి ఉండాలి కొన్ని రోజుల వరకు మనకు తెలియదు అది నాలో ప్రవేశించింది అనే సూక్ష్మ అహంకారం కానీ రియలైజేషన్ చేసుకునే శక్తి ఉండే వాళ్ళకైతే కొద్ది సమయం తర్వాత అయినా అర్థం అవుతుంది ఇది రాంగ్ ఆలోచన నడుస్తుంది నేను దీన్ని మార్చుకోవాలి అని त्यागन चाहिए जब इतनी त्याग की वृत्ति और दृष्टि होगी तब सदैव स्मृति में बाप और दादा रहेगा और मुख पर भी यही बोल रहेंगे इंत त्यागम యొక్క వృత్తి అంతా చేశాను నేనేం చేయలేదు అంతా తెలుసు నాకేం తెలియదు బాబా ఇచ్చిన జ్ఞానం అంత త్యాగం ఉండాలి అలాంటి త్యాగం యొక్క వృత్తి దృష్టి మనలో ఉన్నప్పుడు సదా మన స్మృతిలో బాబా మరియు దాదాయే ఉంటారు మరియు మన నోటి నుండి కూడా బాబ్ దాదా అనే మాటే వస్తూ ఉంటుంది समझा तब विश्वपति बन सकेंगे विश्व की सर्विस कर सकेंगे ఈ త్యాగం మీలో ఉన్నప్పుడే విశ్వపతి కాగలరు విశ్వ సేవ చెయ్యగలరు అని చెప్తున్నారు బాబా अपनी धारणा को अविनाशी बनाने के लिए व सदा कायम रखने के लिए दो बातें याद रखनी है అయితే ఈ మూడు ధారణలు అవినాశిగా తయారు చేసుకోవాలి అంటే ఏ మూడు త్యాగము తపస్సు సేవ అవినాశి అంటే సదా స్థిరంగా ఈ ధారణ మనలో అయిపోవాలి ఉండిపోవాలి అంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా कौन सी विशेष कन्याओं के लिए
విశేషంగా కన్యల కోసం చెప్తున్నారు బాబా. 2 విషయాలు ఏం గుర్తుంచుకోవాలి? एक सभी बातों में सिंपल रहना और अपने को సింపుల్ समझना. ఒకటి అన్ని విషయాలలో కూడా సింపుల్ గా ఉండాలి. కేవలం శారీరకమైనటువంటి అలంకారంలోనే కాదు, లోపల నుండి సంస్కారాలు అడ్జస్ట్మెంట్ లో కూడా సింపుల్ గా ఉండాలి మనం. ఒకటి. ఇంకొకటి స్వయాన్ని శాంపుల్ గా తయారు చేసుకోవాలి. सैंपल గా అనుకోవాలి. जैसे आप सैंपल बन दिखाएंगे वैसे अनेक आत्माएं भी ये सौदा करने के लिए पात्र बनेगी. మీరు ఎలాంటి శాంపుల్ అయి చూపిస్తారు కుమారీలు మీరు, అనేక ఆత్మలు కూడా బాబాతో ఈ బిజినెస్ చేయడం కోసం పాత్రలుగా అవుతారు. మిమ్మల్ని చూసి వస్తారు మీరు శాంపుల్ అయితే అని చెప్తున్నారు బాబా. इसलिए ये 2 बातें सदा याद रखो. అందువల్ల ఈ 2 విషయాలు సదా గుర్తుంచుకోండి. సింపుల్, सैंपल. अपने को ऐसा श्रेष्ठ सैंपल बनाया है. మిమ్మల్ని మీరు ఇలాంటి శ్రేష్టమైన శాంపుల్ గా తయారు చేసుకున్నారా? जो अच्छा सैंपल निकलता है उनको फिर छाप भी लगाई जाती. ఏదైనా వస్తువు శాంపుల్ పిస్తారేక ఏం చేస్తారు, దాని మీద సీల్ వేస్తారు, స్టాంప్ కదా, సీల్ అంటారు, స్టాంప్ అంటారు. इसलिए ये याद रखना, आप कौन सी छाप लगा कर जाएगी जो कभी मिटे नहीं. మీరు కూడా శాంపుల్ అయిపోతే బాబా ఇక్కడ సీల్ వేసి పంపిస్తారు అన్నారు బాబా భట్టిలో ట్రైనింగ్ లో. ఎలాంటి స్టాంప్, ఎలాంటి సీల్ వేసుకొని వెళ్తారు, ఎప్పుడు చెరుగాని స్టాంప్ ఏం వేసుకొని వెళ్తారు అడుగుతున్నారు బాబా. శివశక్తియా ఆర్ బ్రహ్మ కుమారియా. ఏంటి స్టాంప్? త్యాగము, తపస్సు, సేవ, ఈ 3 ధారణ అవ్వాలి. ఈ 3 కోసం సింపుల్ గా ఉండడం, శాంపుల్ గా తయారవడం, దీని మీద గమనిక పెట్టుకుంటే బాబా మీరు బయటకు వెళ్లే ముందు ఈ బట్టి నుండి శివశక్తులు, బ్రహ్మకుమారీలు అని స్టాంప్ వేసి పంపిస్తారంట. శాంపుల్ పీస్ గా స్టాంప్ వేసి పంపిస్తారు బాబా. साकार में 2 निमित्त बनी हुई बड़ी अथॉरिटी ये छाप लगा रही है. సాకారంగా 2 గొప్ప అథారిటీ నిమిత్తమయ్యారు. దాది ప్రకాష్ మణి, దీది మన్మోహిని, దాది దీది, వీరు నిమిత్తమయ్యారు. వీళ్ళు మీకు స్టాంప్ వేస్తారు. యోగ్యమైన బ్రహ్మకుమారి వీళ్ళు, ఐడల్ బ్రహ్మకుమారి లేదా శివశక్తి అని టైటిల్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళ నోటి నుండి అది రావాలి, అలా మీరు ధారణ చేసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. इसलिए ये याद रखना कि मिटेंगे लेकिन कब हटेंगे नहीं. శివశక్తి వీళ్ళు, వీళ్ళు ఒక ఆదర్శ బ్రహ్మకుమారి అనే ఒక మాట మన పెద్దవాళ్ళ నుండి రావాలి అంటే, నిమిత్తమైన దాదిలు నుండి అది రావాలి అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి? శివశక్తి అని ఎప్పుడు అంటారు? చనిపోయినైనా చనిపోతాను కానీ నేను ఎప్పుడు తప్పుకోను. మరి మిట్టేంగే హటేంగే నెయ్యి. ఈ పాయింట్ వింటే నాకు చంద్రమణి దాది అనుభవం గుర్తొస్తుంది. చంద్రమణిది కాదు, దాది హృదయ పుష్పదాది. హృదయ పుష్పదాది చంద్రమణి దాది వాళ్ళ అక్క అవుతారనమాట. బాబా పంపించినప్పుడు బెంగళూరుకి, వాళ్ళు సింధీస్ కదా, భాష రాదు, ఏమీ రాదు. ఒక చిన్న గదిలోని అక్కడే వంట చేసుకోవడం, అక్కడే పడుకోవడం, అది క్లాస్ రూము. అప్పట్లో బాత్రూమ్లు అంటే ఇలా ఈ లోపల ఉండేవి కాదు కదా, ఓ 4 ఇళ్ళు 10 ఇళ్ళకి కలిపి అలాంటి బాత్రూమ్స్ వాడడము. దాదీలు వాళ్ళకి అసలు 14 సంవత్సరాలు బాబా దగ్గర ఉండిపోయి ఏమీ తెలీదు బయట ప్రపంచం. దాది ఒక్కరే, మళ్ళీ తోడుగా ఎవరు లేరు, ఒక్కరే దిగారు. సేవ అక్కడ ఎవరు వచ్చేవారు కాదు. సౌత్ ఇండియాలో సేవ ప్రారంభం అప్పుడు చెన్నైలో కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బెంగళూరు తర్వాత స్టార్ట్ అయింది. దాది దగ్గర నుండి
తయారైన హ్యాండ్స్ ద్వారానే తమిళనాడుకు కూడా వెళ్ళింది. సౌత్ ఇండియాలో ఫస్ట్ అక్కడ బెంగుళూరులో. అయితే బాబాకైతే ఆమె చాలా డబ్బున్న కుటుంబం నుండి వచ్చారు. హృదయ పుష్పదాది చాలా అపురూపంగా ఉండేవారు లౌకికంలో. అంటే భర్త చనిపోయారు. ఆ దుఃఖంతో బాబా దగ్గరకు వచ్చారు, బల్లి అయిపోయారు. బాబా కూడా ఇక్కడ ఏ పని చేయనిచ్చేవారు కాదు. ఎందుకంటే లౌకికంలో అపురూపంగా పెరిగారు కదా ఆమె అని. అటువంటి ఆమె అక్కడ బెంగుళూరు వెళ్ళాక కష్టపడడం మొదలైంది సేవ కోసం. బాబాకు అది చూడలేక బాబా ఉత్తరం రాశారు, వచ్చేసాయి నువ్వు తిరిగి, అక్కడ ఆత్మలు తయారవ్వట్లేదు, సేవ జరగట్లేదు అంటే ఎందుకు అంత అడ్జస్ట్ అయ్యి కష్టపడి ఉండాలి, వచ్చేసాయి అని బాబా ఉత్తరం రాస్తే సాకార బ్రహ్మ బాబా హృదయ పుష్పదాది తిరిగి రిప్లై ఇచ్చారు, నేను అంత పెరిగేదాన్ని కాదు, రంగంలో దిగానంటే సాధించే వెళ్తాను బాబా దగ్గర, ఆత్మల్ని తయారు చేసే వెళ్తాను, సేవ చేసే వెళ్తాను, నేను అంత పెరిగే పందెనం కాదు, బాబా వచ్చేయమంటే నేను వెళ్ళిపోవటానికి అని దాది పట్టుదలతో నిలబడ్డారు. ఈ పాయింట్ చెప్తే నాకు అది గుర్తొస్తుంది. ये याद रखना कि मिटेंगे लेकिन कब हटेंगे नहीं. చావటానికైనా తయారీ గాని తప్పుకోను సేవ నుండి నేను. संस्कारों में चाहे सर्विस में चाहे संबंध में सर्व बातों में अपने को मिटाएंगे लेकिन हटेंगे नहीं. సంస్కారాలు కలుపుకోవటంలో కూడా మనల్ని మనం తొలగించుకోవటం అంటే నాది అని అహంకారం వదిలి ఏముందులే వాళ్ళ సంస్కారంతో మనం అడ్జస్ట్ చేసుకొని, సేవలో రకరకాలు ఉంటాయి కదా, అడ్జస్ట్ అయిపోవటంలో తప్పేముందులే అని ఈజీగా తీసుకోవటం మీటింగ్ అంటే. కానీ సేవ నుండి మాత్రం తప్పుకో, సంస్కారాల్లో అడ్జస్ట్ అయిపోతాను నేను. అలాగే సర్వీస్లో సేవలో కష్టమున్నా కష్టపడతాను, కానీ సేవ నుండి హటంగేని, పక్కకి ట్రాక్ మారదు. సంబంధములో వచ్చినప్పుడు సర్వ విషయాలలోని నన్ను నేను సహించాలా, లేకపోతే ఓర్చుకోవాలా, లేకపోతే నేను వంగి ఉండాలా, ఏమైనా మిఠాయింగి నేను అనేది తీసేస్తాను. దానికోసం మూడు అవి నడుచుకోవటానికి నేను రెడీ, నేను అనే అభిమానం వదిలేస్తాను నేను. కానీ హటింగ్ అని బాబా కార్యాన్ని వదిలి మాత్రం నేను పక్కకు వెళ్ళను. కుమారుల కోసం ప్రత్యేకంగా చెప్తున్నారు బాబా, హట్నా కమ్జోరం కామ్ని. ఎందుకంటే అమ్మో నేను అది భరించలేను, అమ్మో నేను అడ్జస్ట్ కాలేను, అమ్మో నేను కష్టపడలేను, సేవలో వచ్చే పరిస్థితులు లేదా ఫిజికల్ శ్రమ, అమ్మో సంబంధంలో నేను ఇన్ని రకాలు నేను అర్థం చేసుకొని నడవడం అనేది కష్టము, ఏదైనా అలా మనము భయపడితే దీనికన్నా నేను తప్పుకోవటం మంచిది అనుకుంటే కమ్జోరంగా కామ్ని, బలహీనుల యొక్క పని అది అని చెప్తున్నారు బాబా. సేమ్ దాది ఎగ్జాంపుల్ ఎంత కరెక్ట్ సరిపోయింది చూడండి. దాది అలా నిలబడ్డా, దాదియే కాదు చాలా మంది దాదీలందరూ ఆ టైంలో కష్టపడ్డారు. ఇంకా ఈ దాది ఒక రూమ్లో ఒకరు ఉండేవారు. ఢిల్లీలో గుల్జార్ దాది ఉన్నప్పుడైతే 8 మంది ఉండేవారట ఒకే రూమ్లో. 8 మంది పడుకోవడం, వాళ్ళతో పాటు జగదీష్ భాయ్ ఒక అన్నయ్య కూడా. మరి బాత్రూమ్స్ కూడా అలాగే వేరే వేరే వాళ్ళతో కలిసి యూజ్ చేసేవి. ఒక గదిలో వెళ్ళి పడుకోవడం, ఒక గదిలో 8 మంది కోసం వండుకోవడం. ఆ టైంలో మజా ఉండేది. అడ్జస్ట్ అవడం, కష్టపడడం, దానిలోనే అసలైన మజా ఉంది. ఇప్పుడు సేవలు ఏముంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మనం చేయడం అది అంత త్యాగం కానీ కాదు అసలు. వాళ్ళది త్యాగం అంటే అసలు బెగరీ పార్ట్ ఉండేది యజ్ఞంలో. ఒక మంచి షూట్ కేసు పట్టుకెళ్ళడానికి ఉండేది కాదు, ఒక మంచి బ్యాగ్ ఉండేది కాదు, ఏదో ఒక సంచిలో వేసుకొని వెళ్ళేవారు వాళ్ళు బట్టలు మధుబని వెళ్ళాలంటే.
అంటే ఏమైనా కానీ సేవలో అడ్జస్ట్ అవ్వటానికి మేము ఇంత డబ్బున్న కుటుంబం నుండి వచ్చాం. దాది ఎవరు బ్రిజేంద్ర దాది మన జోన్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఆమె అవ్యక్తమయ్యాక ఇప్పుడు సంతోష్ దీది మనకి జోన్ ఇన్ఛార్జ్. బ్రిజేంద్ర దాది కూడా బ్రహ్మాబాబా కోడలు. లౌకికంలో చాలా డబ్బున్న కుటుంబం. అందుకు బ్రహ్మాబాబా సెలెక్ట్ చేసుకొని మరి ఆమెను కోడలుగా చేసుకున్నారు. బాబా ఇంట్లో కూడా తక్కువేం లేదు కదా, నౌకర్లు పనిచేసేవారు. అటువంటిది దాది వచ్చేసారు, బాబా దగ్గర అర్పణ అయిపోయారు. బాబా ఏమో అక్కడ ఇక్కడ సేవకు పంపించారు. బాంబేలోనే ఎక్కువగా సేవకు ఉన్నారు బ్రిజేంద్ర దాది. ఒకసారి అకస్మాత్తుగా వాళ్ళ అన్నయ్య వచ్చారంట ఈమె సేవలో వచ్చేసాక. చూస్తే బాబా ఇంట్లో డబ్బాలు డొక్కులు పాతవి సిల్వరు డబ్బా. వాళ్ళు లౌకికంలో చాలా డబ్బున్న వాళ్ళు కదా, ఏంటి ఈ సరుకులు ఈ సామాను అని వాళ్ళ అన్నయ్య అడిగారంట. అంటే లౌకిక ఇంట్లో అంత దీనిగా పెరిగిన వాళ్ళైనా ఇక్కడికి వచ్చి ఎంత అడ్జస్ట్ అయ్యి వాళ్ళు అంత ఇదిగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారు ఈ ఈ తక్కువ ఫెసిలిటీస్తో అని వాళ్ళు లౌకికలు ఆశ్చర్యపోయేవారు అనమాట. హట్నా కమ్జోరంగా కామ్, ఏదైనా సాధించాలి మనం. తప్పుకోవటం అనేది అది బలహీనుల పని అనేది గుర్తు పెట్టుకోండి. స్టాంప్ పడాలంటే ఏ స్టాంప్? శివశక్తి ఆప్నే కో మిటాతి హై నాకి హటతే హై. ఏ స్టాంప్? శివశక్తి. శివశక్తి అంటే తన తాను స్వహా చేసుకోవటానికి రెడీ, స్వహా అవడానికి. కానీ పక్కకి మాత్రం తప్పుకోరు, తొలగి అంటే दूरम अवर। तो ये बातें याद रखनी। फिर इस ग्रुप का प्रैक्टिकल पेपर कब होगा కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. స్టాంప్ తీసుకోవాలంటే శివశక్తి వీళ్ళు అనే ముద్ర పడాలంటే. అయితే ఈ గ్రూప్ కి ప్రాక్టికల్ పేపర్ ఎప్పుడు జరుగుతుంది, పరీక్ష ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నారు బాబా. అభి కా రిజల్ట్ ఫైనల్ కా నహీ హై, అభి తో పేపర్ దేనే కే లియే జా రహే. ఇప్పుడు ఇంకా ఫైనల్ రిజల్ట్ కాదు మీది, ఈ బట్టీలోనే శివశక్తి అనే స్టాంప్ వేయలేం మేము. మీరు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు కదా, సమర్పణ అవ్వడానికి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో అయితే ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళేవారు, మధుబన్ నుండి అనమాట. మీరు వెళ్తారు కదా, వెళ్ళాక అప్పుడు పేపర్ ఉంటుంది. అక్కడ మీరు తయారై చూపించాలి. పేపర్ ఇవ్వడానికే వెళ్తున్నారు సెంటర్లలోని, పరీక్ష పాస్ అయి చూపించడానికి. మీరు ఆ ఫీల్డ్లో వెళ్ళి పేపర్ పాస్ అయితే అప్పుడు రిజల్ట్ చూస్తారు బాబా, ఈ స్టాంప్ వేయడానికి అని చెప్తున్నారు బాబా. ఏ గ్రూప్ ఆగే కదం బడా సక్తా హై. ఈ గ్రూప్ మంచి వాళ్ళు, ముందుకి స్టెప్ వేయగలరు, అడుగు వేసి ముందుకు వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. బాబ్ దాదా ఐసి ఉమ్మీదే రఖతే హై, ముందుకి అడుగులు వేస్తూ వెళ్ళగలరు అభివృద్ధిలోకి అని బాబ్ దాదా ఇలాంటి ఒక ఆశ నమ్మకము పెట్టుకున్నారు ఈ గ్రూప్ మీద అని చెప్తున్నారు బాబా. इसलिए अब ऐसा समझो कि जो भी कर्म बंधन है उसको बहुत जल्दी काट कर फिर मधुबन में संपूर्ण समर्पण का समारोह मनाने आना है, इस लक्ष्य से जाना है. అందువలన కుమారీలు ఇక్కడ నుండి ఇంటికి వెళ్తున్నారు మధుబన్ నుండి అంటే ఇదే లక్ష్యం పెట్టుకొని వెళ్ళండి. ఏవైతే కర్మ బంధనలు ఉన్నాయో వాటిని తొందరగా తెంచుకొని మధుబన్లో సంపూర్ణ సమర్పణ అయిపోయి సమారోహం జరుపుకోవటానికి వస్తాం మేము అలా తయారై అని ఇదే లక్ష్యం పెట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. फिर इस ग्रुप से कितनों का संपूर्ण समर्पण का समारोह होता है. ఈ లక్ష్యం పెట్టుకొని మీరు వెళ్తే ఎంతమంది సంపూర్ణ సమర్పణ సమారోహం అవుతుంది, ఇంతమంది కుమారీలలా తయారైపోతే. आज तो महाबली बनने की बातें सुनाई. ఈరోజు మహాబలి అవ్వాలంటే బాబా సేవలో దానికి ఏమేమి కావాలి అనే విషయాలు వినిపించాను అని చెప్తున్నారు బాబా. फिर महाबली चढ़ने लिए आएंगे तो बाप दादा खूब सजाएंगे.
ఎప్పుడైతే మహాబలి అవ్వటానికి ఏం చెయ్యాలి, ఏమేమి కావాలి చెప్పారు బాబా పాయింట్స్. కానీ ప్రాక్టికల్‌గా మీరు మహాబలి కావడానికి వస్తారు కదా! సంపూర్ణ సమర్పణ సమారోహం జరుపుకోవడానికి. అప్పుడు బాప్ దాదా మిమ్మల్ని బాగా అలంకరిస్తారు అని చెప్తున్నాను బాబా. సజాకర్ ఫిర్ స్వాహా కర్నా హోతా హై. అలంకరించిన తర్వాత స్వాహా చేయటం జరుగుతుంది, బలి ఇవ్వడం జరుగుతుంది కదా. जितना बाप दादा के स्नेही हो उतना फिर सहयोगी भी बनना है. బాప్ దాదా పైన ఎంతైతే స్నేహిగా ఉన్నారో, బాబా అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అంటాం కదా, మరి సహయోగిగా కూడా తయారవ్వాలి బాబా సేవలో. అప్పుడే ఎంత ప్రాణం మీకు బాబా అనేది అర్థమవుతుంది. ఏదో చెప్తారు కదా లైలా మజ్ను స్టోరీస్ లో, అంటే ప్రాణము అనే ప్రేమ ఏంటి, పేరుకుండే ప్రేమ ఏంటి అనే దానికి చెప్తారు. లైలా మజ్ను వాళ్ళు ఎప్పుడు కూడా దూరం నుండి జ్ఞాపకం చేసుకోవడమే కానీ దగ్గరగా కలవటం అనేది ఉండేది కాదు ఎక్కువగా. ఈ లైలాకి మజ్ను ఎక్కువగా జ్ఞాపకం వస్తూ ఉండేవాడు. ఆ మజ్ను రోజు ఒక కొండ మీద వెళ్ళి కూర్చునేవాడు, మరి కొద్ది మంది కూడా అక్కడ కూర్చునేవారు వెళ్ళి. అయితే ఈ మజ్నుకి నా మీద నిజమైన ప్రేమ ఉందా ఏంటి అనేది అది తెలుసుకోవటానికి లైలా ఏం చేసింది, ఒక వ్యక్తికి రోజు పాలు ఇచ్చి ఇది అక్కడ ఆ కొండ మీద మజ్ను ఉంటాడు తీసుకెళ్ళిమంటది. ఆ వ్యక్తి రోజు కూడా పాలు తీసుకెళ్ళిస్తూ ఉంటాడు అనమాట, తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈమెకు ఒకసారి కబురు పెడుతుంది, లైలాకి ఆరోగ్యం బాలేదు, రక్తం దానం చేయాలి, మజ్నుకి కబురు చెప్పిరా అని. అంటే అట్నుండి కబురు వచ్చింది, రక్తం ఇచ్చే పాలు తాగే మజ్ను ఈయన వేరు, రక్తం ఇచ్చే మజ్ను వేరు. రక్తం ఇచ్చే మజ్ను కాదు పాలు తాగింది. అలా ఏంటంటే అంటే స్వార్థం కోసం మనం స్నేహం పెట్టుకోవటం వేరు. బాబా మీద స్నేహం ఉంది అంటే సహయోగిగా కూడా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. सहयोगी तब बनेंगे जब अपने में सर्वशक्तियों को धारण करेंगे. सहयोगी ఎప్పుడవుతారు, సర్వశక్తులు స్వయంలో ధారణ చేసుకున్నప్పుడే సహయోగి కాగలరు. సర్వశక్తులు మనం లేకపోతే సహయోగం చేద్దామన్నా చేయలేం మనం కదా. फिर स्वाहा होना सहज होगा. సర్వశక్తులు మనలో పని చేస్తుంటే ఎప్పుడు ఏ శక్తి ఉపయోగించాలో ఉపయోగించుకుంటూ మనల్ని మనం శక్తిశాలిగా మనం తయారు చేసుకుని నడుస్తూ ఉంటే స్వాహా అవడం ఈజీ అనిపిస్తుంది. जो भी कोई शक्ति की कमी हो तो आज के दिन ही अपने में भरकर जाना, कोई भी कमी साथ लेना जाना. ఏదైనా శక్తి ఇది నాలో తక్కువ అని మీకు అర్థమైతే ఈ రోజు నుండి అది నింపుకొని వెళ్ళండి మధుబన్ నుండి కుమారీలు అని చెప్తున్నారు బాబా. ఆ లోపము, ఆ బలహీనత మీ తోడుగా తీసుకుని వెళ్ళకండి. అభి సిర్ఫ్ హిసాబ్ కితాబ్ చుక్తు కర్నే జాతే హో. ఇప్పుడు కేవలము మీరు తిరిగి ఇంటికి వెళ్తున్నారంటే మీ కర్మ బంధనాలు లెక్కాచారాలు ఫినిష్ చేసుకొని తొందరగా మళ్ళీ సమర్పణ అవ్వడానికి అని చెప్తున్నారు బాబా. సర్వశక్తి అప్ని మీ భర్ కర్ జాయింగే తబ్ తో చుక్త కర్ సకెంగేనా. కర్మబంధాలు తెగాలంటే సర్వశక్తులు నింపుకొని వెళ్తే కదా లెక్కాచారాలు సమాప్తి అవుతాయి కర్మబంధనలు. తో అబ్ ఫైనల్ పేపర్ కి నంబర్స్ తో జబ్ ప్రాక్టికల్ కర్ దిఖాయింగే తబ్ నికలేంగే. అయితే ఫైనల్ పేపర్ లో ఎవరు ఏ నంబరు పాస్ అయ్యారన్నది మీరు ప్రాక్టికల్గా ఇవి ఇన్నవన్నీ చేసి చూపిస్తేనే మీ నంబర్ ఏంటన్నది రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు బాబా. అక్కడ పరీక్షల్లాగా కాగితం పట్టుకొని పెన్తో రాసేది కాదు కదా ఇది.
ఏది వింటున్నామో అది అప్లై చేయండి. దాంతోనే మీ నంబర్ అవుట్ అవుతుంది, రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। చిన్న మురళి ఉంది రోజు, ఇంకో మురళి కూడా చేద్దాం అనుకున్నాం కానీ టైం పట్టేస్తుంది. నెక్స్ట్ వీక్ మురళి వింటారు. అంటే ఇప్పుడు తొందరగా అయింది, అది స్టార్ట్ చేస్తే లేట్ అయిపోతుంది. ఈరోజు ఏం విన్నారో రిపీట్ చేస్తారా? కుమారులు అయితే సభలో లేరు ఇందులో, కానీ లైఫ్లో అప్లై చేయడానికి ఎవరికైనా అవసరమైన విషయాలేవి కదా. అందరూ మాయాజీతులు అయ్యే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అందరికీ అవసరమయ్యేది. కుమారీలుగానే అప్లై చేస్తే ఇంకా బాగా షో అవుతుంది బాబ్ దాదా యొక్క ప్రత్యక్షత. ఏమిన్నారు? త్యాగము, తపస్సు, సేవ 3 ధారణ చేయాలి. అయితే ఇందులో త్యాగం కోసం వర్ణించాను బాబా. త్యాగం ఉంటే అన్నీ వచ్చేస్తాయి, తపస్సును సేవ. అసలు తపస్సుకి సేవకు కూడా ఆధారం త్యాగమే. ఆ త్యాగం అనేది ఏ విషయంలో చేయాలి బాబా వర్ణించారు కదా. ఏ విషయంలో చేయాలి? నేను నేను అనేది వదిలేసి నేను చేస్తున్నాను, నేనే చేశాను, నాకు తెలుసు, నేను ఆలోచిస్తున్నాను, నా ఉద్దేశం ఇది, నా ప్లాన్ ఇది అని అది వదిలేయండి. బాబా ఇలా నడిపిస్తారు, బాబా ఎలా చెప్తారు, బాబ్ దాదా చెప్పినటువంటి విషయాలు. అంటే కామన్గా నేను నాది అనే పదాలు వచ్చేస్తాయి లాంగ్వేజ్లో, తప్పదు కదా కొన్నింట్లోని. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఇది ఎవరిది అంటే నాది అనాలా లేదా? నాది అనొద్దు బాబా అన్నారని వదిలే. అలాగే ఇది ఎవరు చేశారు ఇది అంటే నేను అని ఒప్పుకోవాలా లేదా? మన మిస్టేక్ ఒప్పుకునే దగ్గర మనం చేసిన కర్మల్ని మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇది నేను చేసిందే, నేను క్లియర్ చేసుకోవాలి అని అనుకోవటం వేరు. కానీ అహంకారంతో కూడినటువంటి నేను అనేది త్యాగం చేయడం చాలా సూక్ష్మమైన సబ్జెక్ట్ ఇది. నేను అనేది అహంకారాన్ని కలిగిస్తుంది, నేను అనేది ఈర్ష్యను కలిగిస్తుంది, నేను అనేది అభిప్రాయ భేదాల్లో కూడా తీసుకొస్తుంది, సంస్కారాల్లో ఘర్షణ తీసుకొస్తుంది. అంటే ఎవరి సంస్కారంతోన చిన్న ఘర్షణ పడేలా అక్కడ అనిపిస్తే అక్కడ నేను అని వచ్చేసిందని మనకి అర్థమవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ వ్యక్తులతో మనం యాక్సెప్ట్ చేయకపోయినా కానీ మన మనసులో అయితే అర్థమైపోతుంది, ఇక్కడ నేను రావడం వల్లనే ఇక్కడ ఘర్షణ అనేది వచ్చింది, నేను అనేది రావడం వల్లనే వాళ్ళతో ఈర్ష్య అనే ఒక భావన నాలో కలిగింది, నేను అనేది రావడం వల్లనే ఇది నాలో ప్రవేశించిందని మనకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా భలే ఒక్కసారి మనం దాన్ని తొలగించుకోలేము, 100% ఉండేది. కానీ నెమ్మదిగా నాకు అది అర్థమవుతుంది నాలో. నాకు నెక్స్ట్ టైము కూడా కొంత మాటల్లోని నడవడికలో కొంచెం వచ్చింది, కానీ 90% అయితే నేను అంటే 10% అయితే తగ్గింది, నాలో 90% ఉంది. మళ్ళీ అందులో కూడా నాకు తెలుస్తుంది ఇంకా ఇది ఈ రూపాన్ని ఈ భావాల్ని నేను మార్చుకోవాలని. నెక్స్ట్ టైం మళ్ళీ గమనికి పెట్టామనుకోండి
అప్పుడు ఇంకో 10% తగ్గుతుంది మనలో. అలా తగ్గుతుంది అనేది కూడా, తగ్గుతుందా లేదా అనేది కూడా మనకి తెలుస్తూ ఉండాలన్నమాట. అలా 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 అప్పుడు బాబా సమాన స్థితికి చేరుతాం. ఈ నేను అనేది ఈ వృత్తి దృష్టి త్యాగం చెయ్యండి అని చెప్తున్నారు దాదా. బాబా చేయిస్తున్నారు. బాబా అనే మాట మీ నోటి నుండి రావాలి. అప్పుడే విశ్వపతి కాగలరు, విశ్వసేవ చేయగలరు. ఈ త్యాగం ఉంటే ఆటోమేటిక్గా తపస్సు, సేవ ఉంటే, ఈ 3 ఉంటే కిరీటము, సింహాసనము, తిలకము 3 ధరిస్తారు. అప్పుడు విశ్వపతి అని పిలువబడతారు. విశ్వసేవ చేయగలరు అని చెప్తున్నారు బాబా. అయితే ఈ త్యాగము, తపస్సు, సేవ అవినాశిగా మీలో ఉండిపోవడానికి ఏం చేయాలని చెప్తున్నారు బాబా? ఏముండాలి? సింపుల్గా ఉండాలి, శాంపుల్గా తయారవ్వాలి. సింపుల్గా అంటే బాబా మనకి ఇచ్చిన డ్రెస్ సింపుల్, కుమారీలకు సమర్పణ అయ్యాక ఏముంది, అంతా సింపులే కదా. అది ఎలాగో సింపుల్గా ఉంటాం, కానీ లోపల నుండి కూడా మనం అడ్జస్ట్ అయిపోవడం, కలిసిపోవడము అన్నింట్లో సింపుల్గా ఉండాలన్నమాట. ఈజీ నేచర్ ఉంటే సింపుల్గా ఉండిపోగలం మనం. ఇంకా శాంపుల్ అయి చూపించాలి. శాంపుల్ అయ్యారనుకోండి, మిమ్మల్ని చూసి ఎంతోమంది పాత్రలు అవుతారు బాబా నుండి ప్రాప్తి పొందడానికి అని చెప్తున్నారు బాబా. శాంపుల్ని చూసి కదా కొంటారు. ఈరోజు కూడా సాకార్ మురళిలో బాబా ఏం చెప్పారు? సేల్స్మెన్, మంచి సేల్స్మెన్ కావాలి మీరు శాంపుల్ అయితే బాబా సేల్స్ బాగా జరుగుతుంది దుకాణంలో కదా. కుమారీలలో ఈ 2 క్వాలిటీస్ ఈ గుర్తు పెట్టుకోండి అంటున్నారు బాబా. సింపుల్గా ఉండడం, శాంపుల్గా తయారవ్వడం ఎవరైనా చేయొచ్చు, ముఖ్యంగా కుమారీలకి చెప్తున్నారు బాబా. శాంపుల్ పీస్కి సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు. మరి మీకు శాంపుల్గా అయిపోతే ఏం ముద్ర అంటున్నారు బాబా? ఏం స్టాంప్? శివశక్తులు అనే స్టాంప్. ఈ శివశక్తి అనే టైటిల్ మీరు పొందాలి అంటే ఎవరు వేస్తారు ఈ స్టాంప్ అంటే? మీ పైన ఉన్న నిమిత్తులు. అప్పట్లో దాది దీదిని బాబా నిమిత్తంగా ఉంచారు. వాళ్ళు చూస్తారు కదా ప్రాక్టికల్ మీ నడవడికల్లోని. శివశక్తి అంటే మేము ఈ సహించాలన్నా, ఓర్చుకోవాలన్నా ఏమైనా పడతాం, కానీ హఠంగానే తప్పుకోం, వెనకంజ వేయం. ఎలాగైతే దాదీలు ఎగ్జాంపుల్స్ కొన్ని విన్నాం కదా. ఒకవేళ తప్పుకునే ఆలోచన వచ్చిందంటే అది కంజోరంగా కామి, బలహీనుల పని అన్నారు బాబా. హృదయ పుష్పది నేను పిరికిదా అన్నా అన్నారు కదా, పిరికి వాళ్ళ పని అది. శివశక్తి అంటారా ఏంటి వాళ్ళని? కాబట్టి శివశక్తి అనే టైటిల్ మీరు పొందేలాగా అలాంటి శాంపుల్ చూపించండి. ఇలా బాబా ఎదురుగా మీరు కూర్చొని ఇప్పుడు స్టాంప్ పడిపోవడం అంటే అవ్వదు. ప్రాక్టికల్ ఫీల్డ్లో అది తయారై చూపించాలి. మన పరీక్ష అంటేనే ప్రాక్టికల్ ఫీల్డ్లో ఇవ్వాల్సిన పరీక్ష ఇది అని చెప్తున్నారు బాబా. లౌకిక కర్మ బంధాలు తొందరగా తెంచుకొని బాబా సేవల సమర్పణ అయితేనే కుమారీల జీవితం సార్థకం. అయితే కర్మ బంధంలో తెగాలన్నా ఇంకొకటి స్నేహంతో పాటు సహయోగి కావాలి బాబాకు. సహయోగి అయ్యే ప్రేమికులు కావాలి బాబాకు. మనం బాబా అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణము అంటే అలాంటి కాదు. ఆ ప్రాణం ఉంది బాబా అంటే, అంత ప్రాణం అంటే ఆ సంయోగం కూడా చేసి చూపించండి, చేసేవాళ్ళు కండి అన్నారు బాబా. దానికోసం సర్వశక్తులు మీలో ధారణ చేసుకొని ఉండాలి. ఏ ఒక్క శక్తి తక్కువ ఉన్నా పూర్తి సహయోగిగా కాలేరు బాబాకు అని చెప్తున్నారు బాబా. అన్ని శక్తులు మనలో ఉంటే స్వహా అవడం ఈజీ అనిపిస్తుంది అన్నమాట. మన యొక్క లెక్కాచారాలు, కర్మబంధాలు కూడా తొందరగా తెగిపోతాయి సర్వశక్తులు మనలో ఉంటే. సర్వశక్తులు ఉండే వాళ్ళు ఏ బంధంలో ఉండలేరు. వాళ్ళు ఉండరు ఒక్క నిమిషం కూడా.
ఆ బంధన ఉండదు, కట్ అయిపోతూ ఉంటాయి. శక్తులు అలా పనిచేస్తాయి మనలో ఉన్న సర్వశక్తి. అది లేనప్పుడే ఏదైనా శక్తి తక్కువైందంటే మనలో బంధనలో బందీ అయి ఉంటాము అని చెప్తున్నారు బాబా. చుట్టూ కావు పరిస్థితులు అంటే మన లెక్కాచారాన్ని. ఇది బాబా చాలా మంచి విషయాలు ప్రాక్టికల్ గా మనం చేయటానికి వినిపించారు. కాబట్టి పాత దాదీల యొక్క త్యాగంతో పోల్చుకుంటే మన త్యాగం చాలా తక్కువ. అందుకే ఉన్న దానిలో కూడా ఇంకా త్యాగ భావన తగ్గిపోకుండా చూసుకోవాలి మనం. అన్ని బాబా ఇచ్చారు. మేము సేవలో వచ్చినప్పుడు కూడా ఒక సెంటర్కి గ్యాస్ పొయ్యి రావాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పట్టేది గ్యాస్ స్టవ్ సెట్ అవ్వడానికి సెంటర్కి. కిరోసిన్ ఈ పంప్ కొట్టుకునే స్టవ్లు దాని మీదే 50 మంది 100 మందికి టోలీలు తయారు చేయడం అలా ఉండేదన్నమాట. వంట తయారు చేసుకోవటం అది సింపుల్, తక్కువ రేటుకి వచ్చేసేది. అప్పట్లో ఒక 1000 రూపాయలు 500 ఇచ్చిపోయి కొనాలంటే కూడా బండారిలో 80 రూపాయలు 100 రూపాయలు వచ్చినప్పుడు అందులోని 500 ఎంతో ఉండేది గ్యాస్ స్టవ్. అప్పుడు 500 పెట్టి గ్యాస్ స్టవ్ కొనాలంటే కూడా పెద్ద ఒక పెద్ద వస్తువు కొన్నట్టు అలా ఉండేదన్నమాట. ఇప్పుడు సెంటర్లో సమర్పణ అయ్యే కుమారీలకు అనేక చోట్ల సొంత ఇళ్ళతోనే దొరుకుతుంది. కొన్ని చోట్ల అద్దె ఇంటిలో ఉన్న ఓపెన్ అయ్యే దగ్గర నుండి గ్యాస్ స్టవ్ ఏంటి, కుక్కర్ ఏంటి, ఎన్ని సాధనాలు అన్నీ సమకూడిపోతున్నాయి. సమర్పణ భావంతో సేవ చేయాలి కానీ అందరూ అన్ని బాబా సేవకు సహయోగి కావడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇప్పుడు అంటే త్యాగం అనే విషయానికి వస్తే అటువంటి రోజుల్లో చేసిన శ్రమ చాలా త్యాగం అంటారు దాన్ని. దాదీలు అంతా శ్రమించారు. జగదీష్ భాయ్ అయితే ఆ కథలన్నీ తలుచుకుంటే నిజంగా వండర్ అనిపిస్తుంది. భాగవతం ఇంకెక్కడో లేదు, ఇక్కడే భాగవతం రియల్గా జరిగింది అన్నట్టు. ఒక 2 రూపాయి పెట్టి రిక్షాకి వెళ్ళడానికి కష్టం ఆ రోజుల్లో వాళ్ళకి. ఎక్కడైనా అంటే కొత్తగా వెళ్ళేవారు, ఢిల్లీలో కొత్తగా అక్కీలు వెళ్ళారు, మనోహర్ దాది, గుల్జార్ దాది వీళ్ళందరూ కలిసి ఒక 8 మంది ఉండేవారు. అక్కడ సేవ చేయటానికి ఏదైనా ఒక గ్రౌండ్లో పార్క్లో ఏరియాలో జగదీష్ భాయ్ నేను పలానా చోటుకి వెళ్తున్నాను మీరందరూ రావాలి అని దాదీలకు చెప్పేసి ఆయన నడుచుకొని ఇది కూర్చోడానికి అందరికి వేస్తారు కదా కింద పరద, అది భుజం మీద వేసుకొని ఒక మైక్ సెట్ ఒక భుజం మీద వేసుకొని నడుచుకొని అది ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయేవారంట. అక్కడ ఆ మైక్ సెట్ ఆన్ చేసేసి దేవీలు వస్తున్నారు అందరూ దర్శనానికి రండి. ఆ రోజుల్లో దేవీల దర్శనంకి రండి అంటే జనాలు అలా వచ్చేసి వస్తే దేవీలు ఎవరు దాదీలు వెళ్ళేవారంట. నాకన్నా ఇంకా చిన్న ఏజ్ లోనే ఉండేవారు దాదీలు. ఆ టైంలో బ్రహ్మాబాబా ఉన్న టైంలోనే కదా, ఇంకా నా ఏజ్ కన్నా ఇంకా ఆఫ్ ఏజ్ లో ఉండేవాళ్ళేమో. వీళ్ళు దేవీలు అనమాట. అందరూ ఆశ్చర్యంగా చూసేవారంట వీళ్ళు వెళ్ళాక. ఈ దాదీలు సందేశం ఇచ్చేవారు. ఆయన ఏంటి జగదీష్ భాయ్ పోస్ట్ అంటే టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్. బిఏడి అంటే స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ కాదు, ట్రైనర్స్కి ట్రైనర్ ఆయన. ఆ పోస్ట్ అంత పోస్ట్లో ఉండి కూడా చక్కగా నడుచుకొని వెళ్ళిపోయి అయినా దేవీలు వస్తున్నారు అని అందరిని పిలిచి సేవ చేసేవారంట. రిక్షాకి పెట్టుకోవడానికి డబ్బులు లేని ఆ సిచ్యువేషన్లో, అంతేకాని వాళ్ళు మనమేమి కష్టపడతామని పక్కకి తప్పుకోలేదు. ఎలా అయినా బాబా ప్రత్యక్షత చెయ్యాలి నేను అని
శూరవీరత్వం అనే శూర్వీర్ అనే పదం కూడా వాడారు కదా బాబా ఈరోజు అవ్యక్తవాణిలో. శివశక్తి అనే పదం కూడా వాడారు. వాళ్ళ త్యాగంతో ఈ రోజు కూర్చున్నాం మనం ఇలా ఆరాంగా వైబ్రేషన్స్ అనుభవం చేస్తున్నాం. అయితే ఇప్పుడున్న దానిలో కూడా మనం ఏది త్యాగం చేయాలి, మన వంతు. ఆ త్యాగం ఉన్నప్పుడే తపస్సు అనేది, త్యాగమే తపస్సు అసలు చెప్పాలంటే. ఇప్పుడు ఏదైతే వాళ్ళ శ్రమ పడ్డారన్నామో అదే తపస్సు. వాళ్ళంత ధనిక కుటుంబం, అంత చదువు, అంత మెడల్స్ అన్ని వదులుకొని బాబా సేవలో శ్రమించారు కదా, అదే తపస్సు. వాళ్ళ తపస్సు. ఇదేమైనా బాబా కార్యం జరగాలి, మనం కష్టమైనా కష్టపడతాం కానీ అని శ్రమించిందే తపస్సు. కార్యదీక్ష అదే తపస్సు. బాబా కూడా మనకి చెప్పేది అదే కదా. మనం కూర్చొని గంటలు గంటలు చేసేసే యోగం తపస్సు కాదు. గంటలు గంటలు మనం యూట్యూబ్లో క్లాసులు వినేది తపస్సు కాదు. రియల్ లైఫ్లో మనము అది తయారై చూపించాలి. దానికోసం ఏకాంతంగా ఉండాలి. మనం పనులు చేస్తూ కూడా మన లోపల ప్రపంచంలో మనం ఏకాంతంగా బాబాతో మాట్లాడుకుంటూ మన స్వచింతన చేస్తూ, ఈరోజు బాబా అమ్మాయి పని కోసం చెప్పారు కదా, పని చేస్తూ కూడా దాని మీద మనలో మన రీసెర్చ్ అంటే నన్ను నేను పరీక్షించుకోవడం, నిరీక్షించడం అనేది మనం చేసుకుంటూ ఉండొచ్చు. సైలెన్స్లో ఉంటూ మనం భలే ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా కానీ మన సెల్ఫ్ ప్రపంచంలో ఉంటూ అది ఉంటే కానీ ఆ త్యాగం రాదు. ఆ త్యాగం వస్తే కానీ తపస్సు అవదు. అది త్యాగంతో కూడినదే తపస్సు. ఈ రెండు ఉంటే సేవ ఆటోమేటిక్గా జరుగుతుందన్నమాట. అదే ఈరోజు బాబా ఈ మూడింట్లో ఏది తక్కువ కాకూడదు అనేది కూడా అటెన్షన్ కలిగించారు. అనుకోకుండా ఈరోజు ఆది రత్నాల కథలు మనం గుర్తు చేసుకున్నాం. ఈ నెల కూడా మా అమ్మ స్మృతులు కలిగించే నెల జూన్ నెల. ఎందుకంటే జూన్ 24 జగదంబ సరస్వతి మా అమ్మ తన పాత దేహాన్ని విడిచి బాబా దగ్గరికి వెళ్ళిన రోజు. మా అమ్మకు 3 నెలల ముందే తెలుసు ఆమెకి ఏంటి పరిస్థితి ఉంది శరీరంలో అని. డాక్టర్ ఏం చెప్పారు అనేది కూడా మా అమ్మకు తెలుసు. అయినా ఆమె గంభీరంగా ఈరోజు సాకార మురళిలో కర్మభోగము ఖుషిగా అనుభవించాలనేది వాళ్ళ జీవితాల్లో ప్రాక్టికల్గా, అందులో మనం ఎంత చేయగలము అనేది మన మీద మనం అది చాలా తక్కువగానే మనం జయించగలుగుతున్నామేమో అనిపిస్తుంది. కానీ మా అమ్మ ఆ రోజుల్లో అంతిమ క్షణంలో, ఆ రోజు శరీరం వదిలే రోజు కూడా కూర్చోలేని పరిస్థితి కూడా కూర్చొని అందరికీ బాబా తోటలో ద్రాక్ష పళ్ళు వచ్చాయంట. ఆ ద్రాక్ష పళ్ళు అందరికీ ఇవ్వండి మమ్మ అని బాబా చెప్పారంట. అదే స్మృతి అందరికి. ఇంకా మా అమ్మ వెళ్ళిపోయాక అమ్మ చేతిలో లాస్ట్ క్షణాల మేము ద్రాక్ష తీసుకున్నాం, దృష్టి తీసుకుంటూ. అంతే, పొద్దున్న క్లాస్ అయ్యాక అందరికీ ద్రాక్ష పళ్ళు ఇచ్చారు. మధ్యాహ్నానికి మా అమ్మ త్యాగం చేస్తారనమాట. ఇవన్నీ ఏంటంటే మన స్థితి తయారు చేసుకోవటానికి ఒకటి ఒకటి అవి గుర్తుకొస్తూ ఆ స్థితి తయారు చేసుకోవాల్సిన అవ్యక్త మురళీలు కానీ సాకార మురళీలు కానీ సారం ఆలోచిస్తే బాబాయ్ రోజు అదే చెప్పారు. ప్రాక్టికల్గా పేపర్ మీరు ఇవ్వాలి, అప్పుడు నేను మీ నంబరు అనౌన్స్ చేస్తాను అని చెప్తున్నారు కదా బాబా. కాబట్టి శారీరక పరిస్థితే కాదు, ఈరోజు వరదానంలో కూడా సాకార మురళిలో విఘ్నాల కోసం చెప్తున్నారు. ఒక శారీరక పరిస్థితే కాదు, రకరకాలు. ఈరోజు అవ్యక్త మురళిలో కూడా ఏం చెప్పారు? సంస్కారాలు, సేవ, సంబంధం, సర్వ విషయాల్లో కూడాను మీటింగే హటింగే నీ
చావాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, తలదించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, మూల్డవ్వాల్సి వచ్చినా, నేను క్షమాపణ అడగాల్సి వచ్చినా, క్షమించాల్సి వచ్చినా, ఏమైనా కానీ నేను రెడీ. కానీ బాబా కార్యం నుండి కటింగ్ విఘ్నాలని, అందుకే బాబా ఈరోజు మురళిలో కూడా ఆటలాగా భావించండి. శారీరక అనారోగ్యం ఒక్కటి విఘ్నం అయితే ఇంకా రకరకాల సంస్కారాలు, సంబంధాలు, రకరకాల విఘ్నాలు ఉంటాయి కదా. విఘ్నాలన్నింట్లో కూడా ఒక ఆటలాగా అనుకోండి. ఫుట్బాల్ బాల్ వచ్చింది, ఇంకొకరికి వేస్తే వాళ్ళు మనం వెళ్ళి కొట్టేయడానికి చూస్తాం. అంతేకాని ఆ బాల్ వచ్చేస్తుందమ్మో అని పరిగెడతారు ఏంటనేకి, పరిగెత్తారు కదా. సేమ్ అలాగే విఘ్నాలు, పరిస్థితులు వస్తేవి ఒక బాల్ ఎంజాయ్ చేయండి, తిరిగి కొట్టండి వాటిని, మళ్ళీ వస్తుంది మళ్ళీ కొట్టండి. ఆటలాగా అనుకోండి, ఆటలా భావించండి అన్నవం. నథింగ్ న్యూ, ఇదేం కొత్త కాదు, కల్పకల్పం జరిగింది. కొత్తగా వస్తే నేనేదో ఆశ్చర్యపోయి చింత చేసేసేదానికి, కొత్తదేం కాదు, కల్పకల్పం చేయించింది అని మనం విఘ్నాలను దాటి వెళ్తే అనుభవీమూర్తులుగా అయిపోతామని చెప్తున్నారు బాబా ఈరోజు. అలాంటి అనుభవీమూర్తులుగా తయారు కావాలి పిల్లలు అనేది బాబా ఆలోచన. శాంతి. ఈ 21 జూన్ యోగా డే కదా, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ 1 నుండి కూడా కామెంటరీస్తో యోగా అంటే కొన్ని ఛానల్స్లో జరుగుతూ ఉంది. అయితే రేపు 10వ తారీఖు సాయంత్రం 6:30 నుండి 7:30 ఇక్కడ నుండి కామెంటరీ చెప్పించే సేవ జరుగుతుందన్నమాట. అది జూమ్ లింక్ వస్తుంది, వచ్చాక గ్రూప్లో పెడతాం. దానిలోని మీరు లింకులో కూడా యోగానికి అటెండ్ అవ్వచ్చు. ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి అనుభూతి చేసుకుంటాము అంటే కూడా 6:30 to 7:30 కామెంట్ ఉంటుంది రేపు ఈవినింగ్ ఈ యోగా డే సందర్భంగా. ఓం శాంతి.